వేదిక మీద ఉన్నవాళ్ళు నమస్కారం అంటే మీరందరూ కూడా నమస్కారం అంటే అది అసలు ఏం వినపడదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను నమస్కారం కానీ మీరు చప్పట్లు కూడా తీసుకోవాలి. నమస్కారం. కొబ్బరి అద్భుతమైన రుచి, బెల్లం మహాద్భుతం, రెండు కలిపితే కొబ్బరి లౌజు. అసలు మహాద్భుతాల్లో గల అద్భుతం. ఒకరు కొబ్బరి, ఒకరు బెల్లం, వాళ్ళిద్దరు బాపు రమణ. అయితే ఇక్కడ నాకు ఒక్క చిన్న డౌట్, అనుమానం ఏంటంటే, మినిమి గారు ఎందుకు విడగొట్టించారు అవార్డులు? నాకు రమణని, ఆయనకి బాపు గారని, ఇద్దరికి బాపు రమణ అవార్డులు ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆయన ప్రతి చిత్రము ఒక కావ్యమే, ఈయన ప్రతి రచన ఒక చిత్రమే. కనుక ఇప్పుడు నాకు వచ్చింది ఉత్తర రమణ అవార్డు కాదు, బాపు రమణ అవార్డే. ధన్యవాదాలు. రమణ గారితో బాపు గారితో నాకు పరిచయం లేదు. అయితే ఒక 2 సందర్భాల్లో కలవడం జరిగింది. ఒకటి మా అమ్మాయి పెళ్లి శుభ్రకి వెళ్ళి ఇచ్చాను వాళ్ళిద్దరికి, హోటల్ రూమ్లో ఉన్నారు అప్పుడు. ఇంకోసారి అది పెళ్లి పుస్తకమా మిస్టర్ పెళ్ళమో కరెక్ట్గా గుర్తులేదు నాకు. రాక్ క్యాజిల్ హోటల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడే నేను ఇంకో రూమ్లో ఉన్నా. అక్కడ వచ్చింది ఎవరు? సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి వచ్చేసారు, బాపు గారు రమణ గారు అక్కడ ఉన్నారు. చూద్దామని చెప్పి నేను వెళ్ళా. షూటింగ్ జరుగుతోంది, బాపు గారు బిజీగా ఉన్నారు, రమణ గారు పక్కన నిలబడున్నారు. వెళ్ళి నెమ్మదిగా, ఆయన చాలా లో లెవెల్లో మాట్లాడతారు, చాలా మొహమాటంగా మాట్లాడతారు, కష్టం ఆయనతో మాట్లాడటం కూడా. నమస్కారం అండి అన్న. అంతకన్నా నమస్కారం అండి అన్నారు ఆయన, నాకే వినపడినంతగా. సరే నిలబడి ఏంటి ఎవరు మీరు అని మాట్లాడితే నేను నా పేరు రైటర్ సో అండి ఇలా వచ్చాను అక్కడికి. ఇంతలో బాపు గారు ఈ దగ్గరికి వస్తున్నారు పేపర్లు పట్టుకొని. ఆయన వస్తున్నారు, వీళ్ళు ఏం మాడుకుంటారో, ఆయన వచ్చే బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది, ఏదో పని మీద వస్తున్నారని అని కొంచెం పక్కా జరిగా. ఆయన వచ్చి, రమణ ఏంటే రాయటం? ఏం రాశాను? ఈ పిల్ల ఏమన్నా ప్రశ్నించిందా? ఆ పాము ఏమన్నా అవునన్నట్టు తలూపిందా? అవునన్నట్టు తలూపింది రాజడానికి చదవడం అవుంది, నేను అలా తీయను. పాము అవునన్నట్టు తలూపించడం నేను అలా తీయను. ఇప్పుడు నువ్వు రాసేసావు, బాగుంది, నాకు అదో తెలియదు, నువ్వు రాసుకో, నువ్వు తీసుకో. ఈయన తీస్తానే, తీసి చూపిస్తా చూడు నీకే అని ఇలాగ సరదాగా మాట్లాడుకోవడం నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇంకా రమణ గారి మొండితనంగానండి, ధైర్యం అనండి, ఆయన నిర్మోహమాటంగా ఉండడం గురించి కానీ, ఆయన రచనలే కానీ వ్యక్తిత్వం కూడా అంతే. ఆయన మొదటి అవకాశం గురించి మొన్న ఎక్కడో టాలే, ఇవన్నీ నాకు వాళ్ళతో తక్కువ పరిచయం ఉంది. టాలే ఏంటంటే, ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణ్ సినిమా తీసినప్పుడు ఈయన రివ్యూలు రాసేవాళ్ళు. అప్పుడు ఆ రివ్యూలో సీతారామ కళ్యాణం అని రాయకుండా దానికి హెడ్డింగ్ ఏం పెట్టారంటే శ్రీరామ రావణీయం అని పెట్టారు. రామారావణీయం అని చూచం వ్యంగ్యంగా. అంటే రామారావు పార్టీ ఎక్కువ ఉంది అన్నట్టుగా రామారావణీయం అని పేరు పెట్టి ఆర్టికల్ రాశారు ఈయనకి. అది ఎవరు చదవాలో ఆయన చదివాడు రామారావు గారు. అందులో ఏం రాశారో నాకు తెలియదు, నేను చదవలేదు. ఆయన ఫోన్ చేశారు ఈయనకి, రమణ గారికి, మేము ఎన్టీ రామారావు మాట్లాడుతున్నాం, ఒకసారి మీరు వచ్చి కలవండి. ఈయనకి గుండెల్లో రాయబడింది, నేనేదో రాశాను. ఇప్పుడు ఆయన ఏమంటాడో ఏంటో ఈయనకి అర్థం కాలే. వెళ్ళి ఆయన టైం ఏదో చెప్పారు, ఈయన ఆ టైంకి వెళ్ళారు. ఈయన కూర్చున్నాక ఆయన నెగాదిగా చూడటం, రామారావు గారు ముసిముసిగా నవ్వుకోవటం, మళ్ళీ చూడటం, నవ్వుకోవటం. ఆయన చూసినప్పుడల్లా ఈయనకి అర్థం కాదు, ఎందుకు నవ్వుతున్నాడు, ఏం చేస్తున్నాడు, తర్వాత తిడతాడా ఏంటి అర్థం కాదు. అలా 2-3 సార్లు అయిన తర్వాత, మేము ఒక కొత్త చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాము, దానికి మీరు సంభాషణలు రాయండి అన్నారు. ఆ చిత్రం పేరు రక్త సంబంధం, సూపర్ డూపర్ హిట్, రమణ గారి ఫస్ట్ పిక్చర్. ఆయనతో ఇమ్మీడియట్గా రమణ గారి ఈ విషయం ఇట్లా ఉంటుంది, ఇట్లా అవకాశం వచ్చింది ఆయనకి. ఇంకోటి ఇమ్మీడియట్గా ఏంటంటే, నెక్స్ట్ పిక్చర్ గుడిగంటలు అనుకుంటాను. ఆ సినిమాలో
ఎవరో రమణ గారి గురించి ఇట్లా అన్నాడు మీ గురించి రమణ, చూడండి ఎంత పొగరో, మీరు కదా అవకాశం ఇచ్చింది ఆయనకి అని రామారావు గారికి చెప్పేశారు ఎవరో వెళ్ళి. ఆయన ప్రథమ కోపి. వినగానే అసలు ఎవరో కొత్త కుర్రాడు అంటవేండి నన్ను అని ఈయన రంకిలేసేట. రంకిలేసే మిమ్మల్ని రామారావు గారు తిట్టారని చెప్పి అదే వ్యక్తులు వచ్చి ఇక్కడ రమణ గారికి చెప్పారట. నేను అవకాశం ఇచ్చాను, అలా చేస్తాడా, నేను ఆయన కాకపోతే నేను ఒక సముద్రంలో రాఘవాచార్య రాయిద్దును అన్నట్టు రామారావు గారు. అంటే రమణ గారు అన్నట్టు అది విని అదే నేను అనుకుంటున్నాను, నాకు రామారావు గారు అయితే నాగేశ్వరరావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారితో తీదు నేను సినిమా అని అన్నట్టు ఈయన. ఇది వెళ్ళి రామారావు గారు మోసారు. అప్పుడు రామారావు గారు ఎంత స్థితప్రజ్ఞత చూడండి అక్కడ. రమణ గారు అలా అన్నారా అంటే ఫస్ట్ ఒక మాట అన్నా చెప్పారు, నాకు వచ్చి మోసారే, అది ఆయన అనుంటాడు. అనుంటే ఎంత కోపం రాదు ఈయనకి, శభాష్ అని ఆయన మెచ్చుకుని తర్వాత ఆ సినిమా కంటిన్యూ అయ్యారనుకోండి. ఆ తర్వాత నిజంగానే నాగేశ్వరరావు గారితోనే సినిమా తీశారు ఈయన రమణ గారు ఫస్ట్. అదే చిత్రం రామారావు గారితో తీయలే, ఆయనతో అనుబంధం ఉన్నా కూడా. అప్పటి నుంచి వాళ్ళ అనుబంధం అలా కొనసాగింది అని అక్కడ చదివాను నేను. అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం అన్నది ఆయనకే సాధ్యం. ఒక్కటే ముక్క చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు. అయినా కూడా వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూసి మాట్లాడకుండా ఉండలేకపోయాను. నా గురించి మాట్లాడాను రేలంగి శివరావు గారికి. తర్వాత ధన్యవాదాలు చెప్తున్నాను, మర్చిపోతానని చెప్తున్నాను ఇప్పుడే. తర్వాత నాకు రమణ గారి డైలాగులు చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, నాకు 14 ఏళ్ళు అప్పుడు ప్రేమించి చూడని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి వెళ్ళాను. అప్పటికి నేను రైటర్ కాదు, ఏం కాదు, చిన్న కుర్రాడిని, 14 ఏళ్ళే. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను ఒక డైలాగ్ విని. ఏంటంటే ఈ కమ్యూనిస్టులు వాళ్ళందరూ వీళ్ళ స్లోగన్స్ విపరీతంగా ఉంటాయి. వాళ్ళందరికీ ఒక కొరడా పెట్టి కొట్టి చావు దెబ్బ కొట్టారు ఆయన ఒకే డైలాగ్ తోటి. ఏంటంటే ఆ సినిమాలో నాగేశ్వరరావు క్యారెక్టరు వాళ్ళు ధర్నా చేస్తుంటారు, బంధు బుచ్చబ్బాయి డౌన్ డౌన్, బుచ్చబ్బాయి డౌన్ డౌన్, బుచ్చబ్బాయి డౌన్ డౌన్ అని అరుస్తుంటారు. అరుస్తుంటే ఈ రేలంగి క్యారెక్టర్ బుచ్చబ్బాయి మేడ నుంచి దిగి వస్తుంటాడు. నేను డౌన్ అవుతాను సరేరా, మీరు పైకి ఎలా వస్తారని. ఈ ఒక్క మాట కమ్యూనిస్ట్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. రమణ గారికి తెలిసినంతగా కమ్యూనిస్ట్ వాళ్ళ జీవితంలో తెలుసుకోలేదు, కాబట్టి వాళ్ళు పైకి రాలేదు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, అది మనం తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా ఒకసారి విశ్వనాథ్ గారు ఒకటి చెప్పారండి, అది కూడా ఏంటంటే అది టైం చాలా ఎక్కువైపోయింది, ఒక 2 నిమిషాలు. ఒకళ్ళు ఒక ఫోర్డ్ కారు కొన్నారటండి. ఫోర్డ్ కారు కొని తీసుకెళ్తున్నాడు ఆయన. తీసుకెళ్తుంటే ఒక 5 కిలోమీటర్లు అడగానే ఆగిపోయింది. ఏంటి ఆగిపోయింది, షోరూమ్ నుంచి వచ్చింది బండి, ఆగిపోవడం ఏంటి, ఆగిపోయింది ఏంటి, నాకు అర్థం కాలే. వాడికి అర్థం కాక పక్కన ఉన్న వాళ్ళని, పక్కన మన సుద్దల సతీష్ లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, ఏమంటే సతీష్ గారు ఏంటిది ఆగిపోయింది ఏంటి, వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయండి, అసలు నాన్ సెన్స్ చూటేద్దాం వాళ్ళ మీద, అది ఇది అరుస్తున్నట్టు యజమాని. ఇందులో వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి, సారీ అండి పెట్రోల్ లేదు. మరి పెట్రోల్ లేకపోతే 5 కిలోమీటర్లు నడిచింది అన్నాడు. అది ఫోర్డ్ వాళ్ళ గుడ్ విల్ మీద నడిచిందండి అన్నాడు. అట్లాగా ప్రస్తుతానికి ఏ సినిమాలు రాయకపోయినా గుడ్ విల్ని గుర్తుపెట్టుకుని నన్ను ఈ సన్మానం చేస్తున్నటువంటి బినిమ్ గారికి, సుబ్బరాజు గారికి నా అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళనే చాలామంది మిస్ అయిపోయారు, మీరెవరు మిస్ అవ్వలేదు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.